ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కడమేనా బీసీ సింహగర్జనపై ఆంక్షలు దారుణం. బీసీ సింహగర్జనకు పోలీసుల అనుమతి నిరాకరణ. ఆ అధికారం పోలీసులకు లేదన్న హైకోర్టు. పోలీసుల అత్యుత్సాహం, హైకోర్టు మొట్టికాయలు. బీసీలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రజా సమస్యలపై గొంతెత్తే రాజకీయ పార్టీలను అణచివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన సభకు అడ్డంకులు సృష్టించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోంది. రాజకీయ సభలను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత కలిగిన పోలీసులు వాటిని అడ్డుకునే అధికారం తమకు ఉందని భావించడం విడ్డూరం. ఈ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పోలీసుల ఏకపక్ష వైఖరిని ఎండగట్టింది. సభకు అనుమతులు ఇవ్వకుండా ఉండేందుకు సాకులు వెదకడం అత్యంత హేయం. ఆదివారం పూట అసెంబ్లీ సమావేశాలు, సిబిఎస్ఈ పరీక్షలు ఉంటాయని సాకులు చెప్పడం ప్రభుత్వ అసమర్థతను, భయాన్ని సూచిస్తోంది. పైగా అనుమతుల విషయంలో పక్షపాత వైఖరి కనిపిస్తోంది. అధికార కూటమి సభలకు లేని నిబంధనలు బీసీల గళం వినిపించే పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తాయని బీసీ బిడ్డలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సమాజంలో మెజారిటీ వర్గంగా ఉన్న బీసీల ఐక్యతను చూసి ప్రభుత్వం వణికిపోతోంది. గతంలో బీసీవై పార్టీ నిర్వహించిన ఏ సభలోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగలేదు. కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంతటి క్రమశిక్షణతో కూడిన పార్టీకి అనుమతి నిరాకరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది. ప్రజల పక్షాన నిలబడే ఏ పార్టీకైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించింది. నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉంది, కానీ నిరాకరించే అధికారం లేదు అని హైకోర్టు స్పష్టం చేయడం బీసీవై పార్టీకి దక్కిన నైతిక విజయం.